ఒకటి రెండోది కూడా పట్టమంటారు. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఇప్పుడు ఏమట్టి కూర్చోరు. సిబిఐ మళ్ళా కోర్టు హైకోర్టుకు పోతుంది, హైకోర్టుకు పోతుంది. కేవలం ట్రయల్ కోర్టు మాత్రమే హైకోర్టుకు పోతుంది. హైకోర్టు ఏమొస్తుందో తెలియదు, పైన కోర్టు ఏమొస్తుందో తెలియదు, రావాల్సిన అవసరం ఉంటుంది. ఇటుపక్క కూడా మీరు అన్నట్టు మా వీళ్ళ పరిహారం ఏంటిదంటే వీళ్ళు కేసు వేసుకోవచ్చు. చట్టపరంగా ఏముందంటే మీకు నిర్దోషిగా చేరినాక చాలా మంది పీడపోయింది కేసు ఎదుగుబట్టి ఇంటికి పోదానికి ఎవరు ముందుకు పోరు. ఇప్పుడు ఆరున్నది మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అటుపక్కన మనీష్ సిసోడియా, ఇరవై కవిత, వీళ్ళు మా మీద కేసు ఎందుకు వేసిండ్రు, మమ్మల్ని ఇట్లా నిరాపరాధులు అని చెప్పి కోర్టు కొట్టేసింది. కానీ కేసు కొట్టేసింది. ఇప్పుడు మీరు ఏమంటారంటే ఛార్జ్ షీట్ వేసినాక ఎప్పుడు మొదట్లో కాదు కొట్టేసింది. ఛార్జ్ షీట్ వేసి ఇంత పసలేదని చెప్పి వాళ్ళు మొత్తం డిశ్చార్జ్ చేసింది. అంటే ఇంతమంది డిశ్చార్జ్ చేసిన అందరూ కోర్టు పోవచ్చు మీద వాళ్ళ మీద మా శిక్షాకాలం ఉందో నష్టపోయిన కుటుంబం నష్టపోయినా, పార్టీ నష్టపోయింది, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కూడా పదవి పెట్టారు, 3-4 పోయాయి. ఇటువంటి నష్టపోయినామని చెప్పి సిబిఐ మీద వీళ్ళు హైకోర్టుకి వెళ్ళవు. రైట్ సార్, రైట్. రాజమౌళి గారు కంక్లూడ్ చేయండి సార్. నేను అదే స్టాండ్ మీద ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళొకసారి ఏం చెప్తున్నా అంటే బీజేపీ పార్టీని దేశాన్ని రక్షిస్తున్నా అన్నది మాత్రం కన్ఫర్మ్. అది దాన్ని పక్కన పెడదాం. కానీ ఈ విషయంలో మాత్రం, కవిత విషయంలో మాత్రం బీజేపీ తప్పు చేసింది అని అంటున్నా నేను. డెఫినెట్ గా ఇక్కడ లోపాయికార ఒప్పందాలు జరిగినాయి అని అంటున్నా. కానీ అంతే తప్ప వాళ్ళు సచ్చిలు అని ప్రతి మనిషికి తెలుసు తెలంగాణ అని అది వాదిస్తున్నాను. ఒకరి కోసం సపోర్ట్ చేయడం, ఒకరు వాళ్ళకి సపోర్ట్, ఇప్పుడు కేజ్రీవాల్ని కవితని వాళ్ళు చాలా ఉత్తములు అని చెప్పేసి అనడం మాత్రం చాలా తప్పు అని అంటున్నాను నేను. ఇదే వర్డ్ మీద నేను నిలబడతాను. సో దేనికైనా వాళ్ళకు డెఫినెట్ గా ఆత్మకు తెలుసు. ఇవాళ ఆయన కేజ్రీవాల్ వీడియో చూస్తే ఆయన ఏడుస్తున్నాడు. మరి ఏడ్చేటోడు ఎన్ని ఘోరాలు చేసిండు ఢిల్లీలో, ఎంతమంది హిందువులకు అన్యాయం చేసిండు, ఎన్ని స్కూళ్ళ నాశనం చేసిండు, ఎంత చేసిండు, అది తెలియదా? ఆయన తెలియదా? ఆయన సచివుడు అయితే కవితను తీసుకొచ్చి పిలిస్తే హోటళ్లలో ఎందుకు మీట్ అయిన ఆమెతోని? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ, ఎంపీ కూడా కాదు అప్పటికి ఆమె. ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి కూతురుతోని కలవాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు లిక్కర్ పాలసీ నువ్వు ఢిల్లీలో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీ గవర్నమెంట్ కి నువ్వు లాంచ్ చేయాల్సిన అవసరం ఉన్నది. నువ్వు ఇంత సచివుడు. రాజమౌళి గారు ఒక్కటి చెప్పండి, ఈయన ఏదైతే భావోద్వేగానికి గురై ప్రజల ముందు మరి మాట్లాడుతున్నారో వచ్చే ఎన్నికల్లో ఇది అతను భావోద్వేగాన్ని బట్టి ఆయనకి ఏమన్నా ప్రజలు మళ్ళీ పట్టం కట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇక ప్రజలు అంటే ఎట్లా ఉండదబ్బా, ప్రజలు కూడా మ్యానిపులేషన్ అయిపోయిండ్రు. నాకు ఇవాళ ఆయన ఈ ఓట్ బ్యాంక్ రాజకీయం ఎట్లయిపోయింది, అటు మమతా బెనర్జీ, ఇటు కేసీఆర్, ఇక్కడ వాడు ఎవరు మన తమిళనాడు వాళ్ళు, వీళ్ళంతా ముస్లిమ్స్ ని దగ్గర పెట్టుకుని వాళ్ళ ఓట్ బ్యాంక్ గెలుస్తున్నారు. ఇక్కడ దే ఆర్ మ్యానిపులేటర్స్, దే ఆర్ చీటర్స్ అండ్ దే ఆర్ జాతి ద్రోహులు వాళ్ళు. అంతే తప్ప ఇవాళ మాటలు ఏడ్చిన తర్వాత ఇట్లా అంటే మాత్రం ప్రజలు ఒప్పుకోరు. నిజాయితీ పరుడు ఎవరు కూడా ఇది ఒప్పుకోరు. రైట్ సార్, రైట్. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. బీఆర్ఎస్ రామ్మోహన్ గారు. అండి, రాజమౌళి గారు చెప్తున్నారు అందరినీ వ్యవస్థ అంతా అట్లా ఉంది ఇట్లా ఉందని మాట్లాడుతున్నారు. కేసీఆర్ పైన కోపం మోనడుతుంది ఇంకా రాజమౌళి అన్నకు. రాయగినాకు తెలంగాణ ఉద్యమాన్ని మీరు చెప్పి ఎవరైతే చెప్పారో భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో తెలంగాణకు ఒకసారి మీరు మాట్లాడుకోండి పెద్ద మనుషులుగా. మీ పార్టీ ఏం చేయొచ్చు, మీరు అభిమానించే పార్టీ కావచ్చు, మీరు అనుకున్న పార్టీ పెద్దలు భారతీయ జనతా పార్టీ ఇంతకుముందే చెప్తారు వీళ్ళు కూడా మోసం చేసి తప్పు చేసిరని. ఎవరు కరెక్టర్ సొసైటీలో అందరూ చెప్తుంటారు కదా కేసీఆర్ గారు మాకు తెచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని. కానీ ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ కూడా పరోక్షంగా రాష్ట్రం విడిపోవడానికి కాదు సార్, రాష్ట్రం విడిపోవడానికి పరోక్షంగా బీజేపీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు కదా, కాదంటారా? నేను ఒకటి చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేయాలనుకుంటే ఎప్పుడైతే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా 6.5 దశాబ్దాలు భారతదేశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించినప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయలేదు. అక్కడ బాంబే నుంచి ఇది మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ వేరు చేసినప్పుడు కావచ్చు, ఇంకా మిగతా పరిస్థితులు కావచ్చు, ఏమి చేయకుండా ఈ రోజు ఉద్యమం తీసుకొచ్చి సబ్బండ వర్గాలు ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ మెడలు వస్తే తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అనుకూలంగా తీర్మానం పెట్టింది, పార్లమెంట్ లో చట్టం చేసింది, తెలంగాణ వచ్చింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ గొప్పతనం వెళ్ళి ఒకసారి సోనియా గాంధీ గారు చెప్పి మళ్ళీ వాపసు తీసుకున్నారు. 100,000 మంది పిల్లలు చచ్చిపోయి కారణం ఎవరు? ఇదంతా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ పుణ్యమే. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో బానిస బతుకులు బతికింది. రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ అబాస్ పాలైంది. రేవంత్ రెడ్డి తెచ్చుకోసం బీజేపీ పార్టీ
ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి తీసుకొస్తే భారతీయ జనతా పార్టీ కొమ్మలు వస్తుంది. ఒకటి చెప్పండి, చివరిగా చెప్పండి, కవిత గారికి క్లీన్ చిట్ మీ పార్టీకి ఎటువంటి ప్రాబ్లం తీసుకొచ్చే అవకాశం ఉందా? హరీష్ రావు గారికి కానీ కేటీఆర్ కానీ? కవిత క్లీన్ చీట్ కు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం జరగదు. రైట్, పూర్తిగా వ్యక్తిగత విషయం. అది తప్పు చేసి ఉంటే మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. క్లీన్ చీట్ ఇవ్వడం నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎవరైనా కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం ఇట్లా అక్రమ కేసులు బనాయించుంటే ఇది తప్పు. ఒకవేళ నిజమే అయింటే ఎందుకు ఈ రోజు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది అనేది దీన్ని బేరీ చేసుకోవాలి. దీనిపైన న్యాయ వ్యవస్థ అధికారులను నిలదీసి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి చట్టపరంగా. ఎందుకంటే గమనించండి మీరు, చెప్పండి. ఆ రోజు అరెస్ట్ చేసి మీరు ఇప్పుడు ఏమన్నారు, ఈ 5 నెలలు జైల్లో గడిపిన దానికి ఎవరు నష్టపరిహారం కలగజేస్తారా అన్నమాట. మరి ఇట్లా చేసేట మరి అధికారులు నిలదీయాలి. ఫస్ట్ నువ్వు ఎందుకు జైలుకు పంపిరాను, ఎందుకు నిరూపించలేకపోయినావు? ఇటువంటి ఫాల్స్ కేసు పెట్టినప్పుడు ఈ పొరపాటు ఎవరిది వాళ్ళపై చర్య తీసుకోవాలి. ఒకవేళ నేరం జరిగింటే ఖచ్చితమైన సమాచారంతో శిక్ష పడే విధంగా ఒక అధికారులు ఒక చార్జ్ షీట్ దాకా చేసేది. ఇప్పుడు వ్యవస్థాపన నమ్మకపోతే ప్రజలకు ఎవరు నమ్మాలి? ఇప్పుడు ఎమ్మెల్యే నమ్మాలా, ఎంపీ నమ్మాలా, ముఖ్యమంత్రినా, ప్రధానమంత్రినా, లేకపోతే అధికారులనా, సిబిఐ అయినా, సిఐడి అయినా, పోలీస్ యంత్రాంగానా, ఇంటెలిజెన్స్ లా ఎవరు నమ్మాలి? ఎవరిపైన విశ్వాసం ఉంటుంది ప్రజలకు? ఇష్టం వచ్చిన కేసులు పెడతావు, జడ్జి ముందు తీసుకోవద్దు, రిమాండ్ రాసేస్తారు. మూడో ముక్క ఆలోచన చేయకుండా ఇన్ని బాగా చెప్తున్నారు. కాదు సార్, ఇంత బాగా కోపంతో భావోద్వేగంతో చెప్తున్నారు. ప్రజల్లో కూడా మార్పు రావాలని ఆ మాట కూడా మీరు మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే ప్రజల్లో మార్పు రావాలి, ఆలోచన చేస్తారు. రాజమౌళి గారు చెప్తున్నారు కదా, ప్రజలు ఆలోచన చేస్తారు, ఖచ్చితంగా తీర్పు చేస్తారని చెప్తున్నారు. మేము అదే అంటున్నాం. కేజ్రీవాల్ దొంగేడుపు లేచినంత మాత్రం వచ్చేదే లేదు, పోయేది లేదు. ఒకటే మేము చెప్పేది, అధికారులు సరైన రీతిలో పని చేస్తే వ్యవస్థ బాగుపడుతుంది. అంతవరకు నష్టపోయేది ప్రజలు మాత్రమే. రైట్, ఇప్పుడు మీరు అన్నారు ఫోన్ ట్యాపింగ్ లో అధికారులు ఏం చేసారు, కొంచెం పర్సనల్ గా యూజ్ చేసుకొని మొత్తం బట్టబయలు చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఇక అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు వచ్చేటట్టు పాపం చేశారు అనవసరంగా. ఎందుకు చేశారు అదే అర్థం కాలేదు. రైట్ సార్, రైట్. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. మొత్తానికి ఇన్ని రకంగా మాట్లాడినా మొత్తానికి మన దగ్గర కొంచెం చాలా ఉన్న తర్వాత అయినా 2014 నుంచి మటుకు తెలంగాణలో అధికారులను మొత్తానికి వాళ్ళ తొత్తులుగా వాళ్ళకి పనిచేసేలాగా చేసింది, సిస్టమ్ ఖరాబ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా వాళ్ళు అదే అలవాటు ఈ రోజు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అదే అధికారులు ఇంకా కూడా మారతలేరు. ఇది ప్రజల నుంచి కూడా మార్పు రావాలి. ఇటువంటి వాళ్ళని మొత్తానికి ఇంటికి పంపించేయాలనే రకంగా ఏదైతే నిర్ణయం ఉందో అదే రకంగా చేయాలా. లంచగొండితనం అనేది ఫస్ట్ పోవాలా. ఈ రోజు ఆఫీసర్లను కూడా ఎవడైతే కల్పిట్ ఆఫీసర్స్ ఉన్నాడో వాళ్ళని ఇమీడియట్ గా పదవుల నుంచి తీసేస్తేనే అప్పుడు కానీ ఏమన్నా మార్పులు వస్తాయి, లేకపోతే ఇట్లాగే ఉంటుంది. రైట్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొనేందుకు శివలాల్ గారు. ధన్యవాదాలండి.